అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన షర్మిల రూట్స్ పబ్లిక్ స్కూల్ కు వెళ్లారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. ఏం చదువుతున్నారు, ఏ సబ్జెక్టు ఫేవరెట్, బాగా చదువుతున్నారా, ఎన్ని మార్కులు వస్తున్నాయి వంటి ప్రశ్నలు వేశారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు షర్మిల. పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న షర్మిల రాప్తాడు నియోజకవర్గంలోని రూట్స్ పబ్లిక్ స్కూల్ కు వెళ్లారు. విద్యార్థులతో ఇలా కొంచెం సేపు మాట్లాడారు. వైఎస్ఆర్ కూతురు తమ స్కూల్ కు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు. షర్మిల మేడం తమను బాగా చదువుకోమని చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. మేము మ్యామ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. మ్యామ్ బాగా చదువుకోమని, పాదయాత్ర సక్సెస్ కావాలనుకుంటున్నాము. మ్యామ్ స్కూల్ స్ట్రెంత్ ఎంత అని అడిగింది. 800 అని. ఎంత అనిపిస్తుంది షర్మిల గారితో మాట్లాడిన తర్వాత? చాలా హ్యాపీ ఉంది. షర్మిలతో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను షర్మిలని 2 times చూశాను. ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు చూశాను, తర్వాత జగన్ కూడా చూశాను. జగన్ తో అంటే డైరెక్ట్ గా చూశాను, కొద్దిగా దూరంగా చూశాను. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు షర్మిలతో డైరెక్ట్ మాట్లాడినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొద్ది బాధ ఉంది. దూరం నుండి వెళ్ళిపోయిందా, నన్ను చూడలేదు. నేను తనని చూసాను, నేను అక్క అనుకుంటాను, తను నన్ను ఏమనుకోలేదు కదా, నేను చూడలేదు కదా. అసలు కొద్దిగా బాధగా ఉంది. నేను అక్క లాస్ట్ లో నిల్చున్నాను కదా, కొద్దిగా బాధగా ఉంది. కానీ హ్యాపీగా నేను చూశాను. ఆయన ఇంత రిస్క్ తీసుకోవడము గ్రేట్ అనిపిస్తుంది. ప్లస్ ఒక లేడీ అయి ఉండి ఇంత రిస్క్ ఒప్పుకోవడం గ్రేట్ అనిపిస్తుంది. ఇది చేపట్టింది కాబట్టి అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం కూడా. అసలు నేను ఈరోజు షర్మిల గారిని కలుస్తానని అనుకోలేదు. అది నా డ్రీమ్ అనుకున్నాను, కానీ ఆ డ్రీమ్ ఈరోజు నెరవేరింది. ఈ విద్యార్థులు చదివేది స్కూల్లో అయినప్పటికీ వైఎస్ఆర్ పథకాల గురించి చెప్తుంటే ఆయన పెద్దల మనసుల్లోనే కాదు, పిల్లల హృదయాల్లో కూడా ఎంతగా స్థానం సంపాదించారో అర్థం చేసుకోవచ్చంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. వెల్కమ్ బ్యాక్ టు మరో ప్రజా ప్రస్థానం. పిల్లలు బడికి వెళుతుంటే ₹2 కూడా వారి చేతికి ఇవ్వలేకపోతున్నామని ఓ వృద్ధురాలు ఆవేదన చెందింది. ఎలా బతకాలంటూ ప్రశ్నించింది. బ్యాంక్ లోన్ కట్టినందుకు చంద్రబాబు తన ఇంట్లో సామాన్లను బయట వేయించారని టీడీపీలో ఒకప్పుడు యాక్టివ్ గా పనిచేసిన మహిళ చెప్పింది. తాను టీడీపీలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ తనకు 18,000 సాయం చేశారని చెప్పింది ఆ మహిళ. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని మహిళల మాటలు ఈటెలై అధికార విపక్షాల వైపు దూసుకెళ్తున్నాయి. ఓ వృద్ధురాల ఆవేదన వినండి. ఒకప్పుడు టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించిన మహిళలే చంద్రబాబును తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని చెప్పింది. అప్పుడు నాకు బాగా అనిపించింది. చంద్రబాబు నాయుడు వడ్డీలు మార్చి చేస్తాను, చంద్రబాబు నాయుడు నేను వడ్డీలు మార్చి చేస్తానంటే ఎప్పుడు చేసినట్టే మీరందరూ పుట్టలేదమ్మా, మీరందరూ చూడలేదా నా పరిపాలన. చంద్రబాబు నాయుడు ₹1 ఖర్చు లేకుండా మా ఇళ్లలో 70 మంది కట్టుకోవాలి, 10 మందిని మోదీ గెలిపించుకున్నాం. గెలిపించుకునే రోజు ₹1 నాకు ఏమి సాయం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మూడదిగా ఉన్నారు, రుణాలు మాఫీ చేస్తాను. ఏమి చేస్తున్నారు? ముళ్ళ కంపలు నాకు కూడా వదన్నారు. ముళ్ళ కంపలు నచ్చేటప్పుడు ఇక్కడ స్థానం ఉంది. ఈ రాజశేఖర హయాంలో అందరికీ లోన్లేమో మాట్లాడా, నాకైతే కాలే 18,000 ఇన్సూరెన్స్ వచ్చింది చంద్రబాబు రాజశేఖర రెడ్డి మాత్రము. మహిళల ఆవేదన విన్న షర్మిల వారికి ధైర్యం చెప్పారు. జగనన్న బయటకొచ్చిన రోజున అందరికీ మంచి జరుగుతుందన్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. చంద్రబాబు హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల అడిగిన ప్రశ్నకు రాప్తాడు మహిళల నుంచి వచ్చిన సమాధానం 4,000. రైతులే కాదు,
చేనేతలు కూడా ఎంతో మంది చనిపోయారని షర్మిల ఆ మహిళలకు చెప్పారు. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతులు, చేనేతల కుటుంబాలకు 1,00,000 ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్ ఇచ్చారని షర్మిల చెప్పారు. నేతన్నలకు 50 ఏళ్లకే పింఛనిచ్చిన ఘనత వైఎస్ఆర్దన్నారు షర్మిల. 103 డిగ్రీల జ్వరంలోనూ చేనేతల కోసం జగన్ దీక్ష విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 4,000 మంది రైతులు చనిపోయినారు, 100 మంది చేనేతలు కూడా చనిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోయినారు కదా, 1 రూపాయి కూడా చనిపోయిన కుటుంబాలకు ఇయ్యలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4,000 కుటుంబాలకు ఎవరెవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలకు 1,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, చేనేతలకు చేయగలిగినంత సాయం చేస్తామన్నారు షర్మిల. జగనన్న చెప్పింది చేనేతలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. అసలు ఇంకా చేనేతలు వడ్డీ కట్టాల్సిన పని ఉండదు. అప్పుడు వడ్డీ లేకుండానే రుణాలు వస్తాయి. అంతేకాదు, చేనేతలు వాళ్ళు చేసిన బట్టకు డిమాండ్ కల్పించడానికి స్కూళ్లలో అయితేనేమి, హాస్పిటళ్లలో అయితేనేమి ఆ బట్టనే వాడకంలోకి రావడానికి, ఎట్లా ఒక డిమాండ్ పెంచడానికి, మీ లైవ్లీహుడ్, మీ ఉపాధిని పెంచడానికి జగనన్న ప్రతి ప్రయత్నము చేస్తాడు. జగనన్న మేమందరము మీ పక్షాన నిలబడి ఉంటాం. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకోసం పోరాడతాం. అధికారంలోకి వచ్చినాక చేయగలిగినంత మేలు తప్పకుండా చేస్తామని మీకు మాటిస్తున్నాం. ప్రజల సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ లక్ష్యమని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేసే సత్తా జగన్కుందన్నారు.